కంటిన్యూ చేయండి. ప్రజలకు వినపడుతుందా? చెన్నపరెడ్డి గారు వినపడిపోయినా ప్రజలకు వినపడుతుందా? వినపడుతుంది. కొంచెం స్లోగా, అంటే మీకు కొంచెం అన్ఈజీగా ఉందన్నారు కాబట్టి కంటిన్యూ చేయండి సార్. ఓకే. అయితే చెప్తున్నాం, పాలన అంటే ఒదిగి ఉండదు. పాలన అంటే ప్రజల పట్ల కన్సర్న్ ఉండాలి. పాలన అంటే భవిష్యత్తుల గురించి ఆలోచన ఉండాలి. పాలన అంటే రాష్ట్ర ప్రజలైన దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, యువత దగ్గర నుంచి, చిన్న పిల్లల వరకు అందరి మీద దృష్టి ఉండాలి. ఇవేమీ లేకుండా నేను నా వాళ్ళు సంక్షేమం ఎవరికి, నేను నొక్కాను నీకు డబ్బులు ఇచ్చాను, నేను నొక్కాను నీకు డబ్బులు ఇచ్చాను, నీకు కృతజ్ఞత ఉంటే నాకు ఓటే. ఇదే ఆ పాలన అంటే. ఏం చెన్నపరెడ్డి ఏం చెప్తావు? అదే ఆ పాలన అంటే. పాలన అంటే అది కాదు స్వామి. రాజశేఖర రెడ్డి కూడా చేశాడు పాలన, ఒకసారి దాన్ని గుర్తు తెచ్చుకోండి. పాలన అంటే అభివృద్ధి ఉండాలి. మొదట ప్రాథమికంగా అభివృద్ధితో కూడిన సంక్షేమం ఉండాలి. అంతే తప్ప సంక్షేమమే అభివృద్ధి అంటే నీ దగ్గర ఉన్న ఆస్తిని కరగబెట్టి నువ్వు జనాలు పంచుతా ఉంటే దాన్ని పాలన అంటారా? దానికి నువ్వెందుకు? ఎవడైనా పనికి వస్తాడు. కాబట్టి ఆ దేవుడి దయ మీ అందరి ఉంటే నా వెంట్రుక కూడా అని నా వెంట్రుక కూడా ఎవడు పీకలేడు అన్నారు. అన్ని పీకేశారు ఏపీ ప్రజలు. ఇప్పుడు ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు బోడుగుని చేస్తారు. అసలు అతనికి ప్రసక్తే లేదు. ఇక జీవితకాలంలో జుట్టు మావరేక మళ్ళీ. అవును, క్వశ్చనే లేదు. అతని రాజకీయాల్లో మళ్ళీ ఇంకొకసారి రానివ్వడం అనేది జరగదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ రకమైన గుణపాఠం నేర్పారు. ఆ గుణపాఠాన్ని నేర్చుకుంటే అసలు నాకు ఒక డౌట్, ఇతను అసెంబ్లీకి వస్తాడా లేదని. 67 సీట్లు వచ్చినప్పుడే రాలా, మరి ఇప్పుడు వస్తారు డౌటే. అదే అప్పుడు మా ఎమ్మెల్యేని తీసుకెళ్ళిపోయాడని చెప్పి అడిగేసి 3 సంవత్సరాల పాటు రోడ్డు మీద పడి చెడదిరిగాడు. ఇప్పుడు 12 మంది 13 కూడా కాదు, ప్రతిపక్ష హోదా కూడా మేము దయతలిచి భిక్ష ఇచ్చే తప్ప ప్రతిపక్ష నాయకుడు కూడా కాలేని దుస్థితి, దౌర్భాగ్యం పట్టింది అతనికి. స్వయం కృపారాధం. కానీ అది చెన్నపరెడ్డి గురించి కాదు, వాళ్ళ అధినాయకుడి గురించి. ఎందుకంటే ఎంత మదమెక్కితే, ఒళ్ళు ఎంత బలిసి ఉంటే ఇంట్లో ఆడవాళ్ళ పేర్లతో మాట్లాడతాడా? పెళ్ళాలని. ఇవాళ మా అధినేత 4వ పెళ్ళం ఎక్కడ గుర్తు నడుస్తుంది? ఏది మా అధినేత 4వ పెళ్ళం? అసలు పడుకుంటుంది. అసెంబ్లీకి రమ్మను. ఇవాళ మా భర్త పవన్ కళ్యాణ్ మా 4వ పెళ్ళం, అది కూడా అసెంబ్లీ తెలుసుకుంటారు. పోనీలే శాంతి ప్రసాద్ గారు వాళ్ళు ఓటమి బాధలో ఉన్నారు. పోనండి. కానీ వీళ్ళు ఎక్కడ బుద్ధి మారలా. ఇప్పుడు కన్నా మార్చుకోండి. మీ వాడి గౌరవమైన భాష మాట్లాడుతూ శాంతి ప్రసాద్ గారు ఇప్పుడు మీరు సీనియర్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు, పెద్ద మనిషి, సీనియర్ అడ్వకేట్, వాళ్ళు ఓటమి బాధలో ఉన్నారు. వారిని ఇంకా ప్రస్తుతానికి అయితే వదిలేసేయండి. ఓటమి బాధ వచ్చింది కాబట్టి తలకాయ ఇచ్చారు, లేకపోతే ఏం చేసేవాళ్ళు? వాళ్ళు బాధలో ఉన్నారు కదా, వదిలేండి సార్. ఓడిపోయి బాధలో ఉన్నారు కదా, పోనీ. ఇప్పుడు వారు ప్రతిపక్షం కూడా కోల్పోయారని పూర్తిగా వాళ్ళు దెబ్బలు మనకు నచ్చిన ఆకారంలో తెచ్చుకోవాలంటే. నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడతానంటే, ఆ ప్రతిపక్ష హోదా కూడా లేని ఆ నేత అసెంబ్లీ కన్నా వస్తాడా? అసెంబ్లీలోకి వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడతాడా? లేకపోతే నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని వాస్తవం అంటే చెప్తాడా? చూద్దాం. ఇప్పుడు మేము చూద్దాం. ఆ చక్కటి చిరునవ్వు అసెంబ్లీలో, ఆ చక్కటి చిరునవ్వుతో అతను ఏ వాగ్దాటితో అతను మాట్లాడతాడో కూడా మేము చూస్తాం. మేము సిద్ధం. ఒకటి గుర్తు పెట్టుకోండి,
రాజకీయాల్లోకి వచ్చారు, ప్రజలకు సేవ చేయడానికి ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి ఏమన్నాడు? అతను పక్క ఫ్యాక్టరిస్ట్ అయినా కానీ నాకు కోపం అనే నరం తెగిపోయింది అన్నాడు. కానీ ఇతను ఏం చేశాడు? విధ్వంసం, ఆర్థిక విధ్వంసం, సాంస్కృతిక విధ్వంసం, సామాజిక విధ్వంసం, రాజకీయ విధ్వంసం. ఇతను చేయని విధ్వంసం ఏది చెప్పండి? సాంస్కృతిక విధ్వంసం, మతాలకి, దేవాలయాలని ఏ రకంగా ఇబ్బందులు పెట్టాడు, గురి చేశాడు. రాముడు తల నరికితే ఏమన్నా మా ఉందా? ఈ కూడాను స్పందించాడా? సాంస్కృతిక విధ్వంసం, సామాజిక విధ్వంసం, కులాల మధ్య చిచ్చు పెట్టాడు. రాజకీయ విధ్వంసం, తన రాజకీయ స్వార్థం కోసం ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించారు 3 రాజ్యాల పేరుతో. ఆర్థిక విధ్వంసం, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అధోగతి పాలు చేశాడు. ఈ విధ్వంసకారుడిని దేవుడు తన చక్కటి స్క్రిప్ట్తో, చిక్కటి చిరునవ్వుతో చక్కగా తన ఇంటికి పంపించాడు. సో మరికొద్ది సేపట్లో మాజీ ముఖ్యమంత్రి అవనున్న జగన్మోహన్ రెడ్డి. మాజీ అని ఎవరంటారు సార్? ప్రతిపక్ష నేత హోదా కూడా లేని వాడిని. ఇప్పుడు ఆయన ఏమనాలి? పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అని పిలవాలా? పులిగా గ్రామ సింహం తీసతలు పారండి. అది పులివెందుల సింహం, అది తీసతలు పారండి. ఇక 7 సంధింటి రాజశేఖర రెడ్డితో చచ్చిపోయింది అబ్బా. ఇక పౌరుషం, ఆ గౌరవం, ఆ హుందాతనం ఎవరికి రాదులేండి. రాజశేఖర రెడ్డి గారి హుందాతనం